వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ధార్మిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ నెల 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు కొత్తపేటలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి దేవాలయంలో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజు కుంకుమ పూజ స్థానిక సుహాసినులచే వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెరవలి వంశీకృష్ణ, అందే బాలచంద్రమౌళి, మాదల సాయి, వెంకట హనుమంతరావు, తమిరిస రఘు, నందికంటి రామాంజనేయులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామివారి దేవస్థానం తెనాల్లో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమము ప్రస్తుతం ప్రారంభమైంది. గత 4 రోజులుగా హిందూ ధార్మిక ప్రచార పరిషత్లో భాగంగా నోరి నారాయణమూర్తి గారు, ములుకొట్ల విశ్వనాథ శర్మ గారు భాగవత, భారత, రామాయణ ప్రవచనాలు వారు చేశారు. ఇవాళ సామూహిక కుంకుమార్చన కార్యక్రమం సుమారు 150 మంది మహిళల చేత జరిపించబడుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధనేశ్వర స్వామి దేవాలయంలో గత 4 రోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున సామూహిక కుంకుమార్చన మహిళా మణులచే నిర్వహింపబడుతోంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళా మణులంతా కూడా హాజరయ్యారు. వారందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మానవ జీవిత లక్ష్యమైనటువంటి ఏదైతే భగవంతుడిని ఆశ్రయించాలో దాని నిమిత్తం ధర్మ ప్రచారమే తిరుమల తిరుపతి దేవస్థానం తన అజెండాగా పెట్టుకుంది. ఆ ధర్మ ప్రచారం నిమిత్తం ఈ అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దానిలో భాగంగా ప్రవచనాలు, భజనలు, స్వామి కుంకుమార్చనలు, ఇతరత్ర కార్యక్రమాలు, పర్వదినాలు, వార్షికోత్సవాలు లేకపోతే మాసాల సందర్భంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ నెల 7వ తేదీ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 2024-25 నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. శుక్రవారం సుల్తానాబాద్లోని కుమార్ పంప్స్ సత్సంగ్ సమావేశ మందిరంలో సభ్యులు ఈ మేరకు సమావేశం నిర్వహించారు. అధ్యక్షులుగా కటకం వెంకటప్రసాద్, ఉపాధ్యక్షులుగా పి శ్రీనివాసరావు, సెక్రటరీగా పి వెంకటేశ్వరరావు, ట్రెజరర్గా ఎస్వి శర్మ, జాయింట్ సెక్రటరీగా డివి సోమయ్య శాస్త్రి, మహిళా విభాగం అధ్యక్షురాలుగా కె కళ్యాణిలు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మానవతా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ కొత్త శివరామకృష్ణ ప్రసాద్ కి మానవతా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 7వ తేదీ సుల్తానాబాద్ కుమార్ పంప్స్ ఆవరణలో జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 21 సంవత్సరాల క్రితం జంగారెడ్డిగూడెంలో వ్యవస్థాపకులు శ్రీ ఎన్ రామచంద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో స్థాపించబడింది. 2024 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 112 శాఖలు, అలానే 76,000 మందికి పైగా సభ్యులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఈ సంస్థ సర్వీసెస్ అందిస్తుంది. 2023 జూలై మొదటి వారంలో తెనాలి మానవతా శాఖ స్థాపించడం జరిగింది. ఈ జూలైకి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై 7 ఆదివారం కుమార్ పంప్స్ ఆవరణలో ఉన్న సత్సంగ్ హాల్లో ప్రథమ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మొట్టమొదటిగా తెనాలిలో మానవతా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని ప్రముఖ కంటి వైద్య నిపుణులు తన జీవిత కాలంలో కొన్ని వేల మందికి ఉచిత కంటి పరీక్షలు, చికిత్సలు, ఆపరేషన్ చేసిన గొప్ప మహానుభావుడు శ్రీ కొత్త శివరామకృష్ణ ప్రసాద్ గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు 7వ తారీఖు ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కొలసాని రామచంద్, కొత్త సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, ఓంకార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో మానవతా సంస్థ ఏర్పడి సంవత్సరాల సందర్భంగా మానవతా సభ్యులందరికీ
అట్లాగే మానవతా కమిటీలో పనిచేస్తున్నటువంటి మంచి కమిటీ సభ్యులందరికీ వారి ఉత్సాహం, వారి అందరి ప్రోద్బలం, వారి యొక్క సేవా తత్పరతతో ఈ కమిటీని నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం జూలై 7వ తారీఖు నాడు కమిటీని మళ్ళీ యాన్యువల్ డే జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మా చైర్మన్ గారు చెప్పినట్టుగా డాక్టర్ కొత్త శివరామకృష్ణ ప్రసాద్ గారిని లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుగా సెలెక్ట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా జరపాలని కమిటీ సభ్యులు తీర్మానం చేశారు. అట్లాగే ఎంతోమంది సీనియర్ సిటిజన్స్ ఇళ్ళకెళ్ళి మా వాళ్ళు పలకరించి వచ్చి చక్కగా వాళ్ళ ఆనందాన్ని లైఫ్ టైం కూడా పెరిగిందన్నట్టుగా కొంతమంది భావించిన పెద్దలు ఉన్నారు. మానవత అనే సంస్థ మా చైర్మన్ గారు చెప్పినట్లుగా ఒక మహోన్నతమైన సంస్థగా రూపుదిద్దడానికి ఫౌండర్ చైర్మన్ రామచంద్రారెడ్డి గారు తన జీవితకాలాన్ని దారబోసి ఒక అద్భుతమైనటువంటి నవ సమాజం, కొత్త సమాజం స్థాపనలో ఆయన వంతు కృషి చేశారు. దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ ఉభయ రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పౌరుడి మీద ఉంది. దీనికి మానవత చేసే కార్యక్రమాల్లో నేను కూడా ఒక సభ్యుడిని అయినందుకు కుంచవరం గ్రామంలో చైర్మన్ గారు, సభ్యులు, సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరి సహాయ సహకారాలతోటి ఒక అద్భుతమైన ప్రాంగణం, మానవతా ప్రాంగణం అనేది ఒకటి నిర్మించడం జరిగింది. అక్కడ మహిళలు ట్రైనింగ్ అవ్వడానికి శ్రీమతి అండ్ శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం హాల్, అట్లానే లైఫ్ స్కిల్స్ పిల్లలకి నాన్ ఐటీ జాబ్స్కి, ఐటీ జాబ్స్కి ఈ కొలసాని సీతారామమ్మ మెమోరియల్ హాల్, దాన్ని ఇట్లా ఎంతోమంది యువతకి ఉద్యోగాలు వచ్చే విధంగా తయారు చేయటం. మంత్రి లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కి ప్రజల నుంచి రోజురోజుకి మంచి ఆదరణ లభిస్తుంది. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని క్యూ కడుతున్నారు. ఉండవల్లిలోని మంత్రి లోకేష్ తన క్యాంప్ కార్యాలయంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పిస్తున్నారు. వైద్యానికి సాయం, ఉపాధి అవకాశాలు కల్పించాలని, వైసీపీ నేతలు ఆక్రమించుకున్న భూములు తిరిగి అప్పగించేలా చూడాలంటూ ఫిర్యాదులు అందాయి. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యపడుతుందని ప్రజలు నమ్మారు కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించారని టీడీపీ అభ్యర్థి శ్రీనివాసరావు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ పార్టీ అధ్యక్షుడిగా ఎలా ఉండాలో ముందు వైఎస్ జగన్ తెలుసుకోవాలని సూచించారు. గత 5 ఏళ్లలో వైసీపీ చేసిన అరాచకాలను తట్టుకోలేకని ఆ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించారని చెప్పారు. ఇప్పటికైనా ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం మానుకోకుంటే రానున్న రోజుల్లో కూడా వైసీపీకి భంగపాటు తప్పదని పల్లా హెచ్చరించారు. ఒక పార్టీ నడిపేటటువంటి వ్యక్తి ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది తప్పి మీరు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈవీఎంని అందరూ చూస్తుండగానే పగలగొట్టి అలాగే సిఐ గారి పైన దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తిని వెళ్ళి మీరు పరామర్శిస్తున్నారంటే మీరు ప్రజలకు ఎటువంటి మెసేజ్ పాస్ చేస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక పార్టీ ఉందంటే ఆ పార్టీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పార్టీ అధ్యక్షులు కూడా ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి నేర చరిత్రని మరొకసారి నిరూపించుకుంటూ ఒక నేరస్తుడిని వెళ్ళి పరామర్శించడం. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఇప్పటికే 150 మందిని గుర్తించి అరెస్ట్ చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఎమ్మెల్సీ అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేలా కృషి చేయాలని అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ గౌరవాధ్యక్షులు సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పళ్ల నాగేశ్వరరావు కోరారు. విశాఖపట్నంలో జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల అగ్రిగోల్డ్ బాధితుల సమావేశంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు అగ్రిగోల్డ్కు సంబంధించిన కేసును త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు. గతంలో టీడీపీ ప్రభుత్వం మృతి చెందిన అగ్రిగోల్డ్ బాధితులకు నష్టపరిహారం అందించడంతో పాటు అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీకి అటాచ్ చేసిందన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 900 కోట్ల రూపాయలను మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడంతో ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని అసోసియేషన్ తరపున వినతి పత్రాలను అందిస్తామన్నారు. తొలి రోజుల్లో ఆస్తుల్ని అటాచ్మెంట్ చేసింది ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్. అలాగే చనిపోయినటువంటి వారికి ఎక్స్గ్రేషియా ఆనాడు ఆ ప్రభుత్వము ఒక 142 మందికి ఇచ్చింది. అలాగే ఆనాడు యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి కొన్ని చర్యలు తీసుకుంది. తర్వాత మారిన ప్రభుత్వం 6 మాసాల్లో పూర్తి న్యాయం చేస్తామని చెప్పి ఒక 906 కోట్లు మాత్రం ఇచ్చి మా అమ్మ అనిపించింది. 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పినటువంటిది ఆ ఊసే 5 ఏళ్ళు ఎత్తలేదు. అందువల్లనే ఇప్పుడు ఆ గవర్నమెంట్ని ఇంకా అనేక ఇతర సమస్యలతో ప్రజలు తిరస్కరించి ఇప్పుడున్నటువంటి ఈ కూటమికి, తెలుగుదేశం జనసేన కూటమికి అధికారాన్ని ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు ఇవ్వాలని చెప్పి సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో డయేరియాపై అవగాహన ర్యాలీ. ఈ నెల 7వ తేదీన జరగనున్న మానవతా స్వచ్ఛంద సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.